కొండబిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దిగువ భాగాన ఉన్నాము. మనం ప్రస్తుతం చూస్తాం 500 సంవత్సరాల కిందట నిర్మించిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ పనులు, అంటే నూతనంగా ఆలయ పనులు కూడా ప్రారంభించారు. గాలి గోపురం కూడా, ప్రధాన ద్వారం కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి కాళ్ల చెంత సుమారు 2.5 కోట్ల రూపాయలతో ఇక్కడ కోనేరు కూడా ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతము ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సొంత నిధులతో సుమారు 2.5 కోటి రూపాయలతో ఇక్కడ ఈ పనులు ప్రారంభించారు. అయితే ఈ నెల చివరికల్లా ఈ పనులు పూర్తి అవుతాయని కూడా చెబుతున్నారు. అయితే ఈ కోనేరుకి సోమెస్ల నుంచి వాటరు అంటే కోనేరులోకి నీళ్లు వదులుతారు. అయితే ఆ నీటిని కూడా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళే విధంగా కూడా ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు ఒకే నిలకడగా ఉండే విధంగా అందులో కోనేరులో నీరు ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు సెటప్ చేయడం జరిగింది. పాత నీరు బయటికి వెళ్ళే విధంగా, కొత్త నీరు వచ్చే విధంగా ఇది చేయడం జరిగింది. ఈ నెల చివరికల్లా ఈ పనులు మొత్తం పూర్తయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి.